తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలలో వేగంగా పురోగతి సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం ఫార్మా హబ్, ఐటీ హబ్, మెడికల్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అనేక ప్రపంచ కార్పొరేట్ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేయిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన ఉన్నత విద్యలో అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ కో సిస్టమ్ను ప్రోత్సహించడం ద్వారా నిరంతర ప్రయత్నాల ద్వారా ఇన్నోవేషన్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని, స్వావలంబన భారతదేశం సాకారం చేసుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రజా పాలనలలో తెలంగాణలో పంటల ఉత్పత్తి సమృద్ధిగా ఉండడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథులు అలాగే ఎమ్మెల్యే పెద్దపల్లి వినోద్ గారు, మంచిర్యాల జిల్లా ప్రజలకు క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి ఇది తెలంగాణ రూపురేఖలే మార్చేస్తుంది. మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాం. 2,59,412 తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.